పాషా గారు, ఇది మీరు గవర్నర్ గారికి డీజీపీ గారికి రాసినటువంటి లేఖ. ఎందుకు మీరు ఇది రాయాల్సి వచ్చింది? ఇందులో ఏం పేర్కొన్నారు? వారిని ఏమని అభ్యర్థిస్తున్నారు? అందరికి నమస్కారం అండి. సార్, ఈ లేఖ గురించి మాట్లాడడానికి ముందు వెంకటరెడ్డి గారికి నిన్న కోర్టు ఏదైతే రిమాండ్ రిజెక్ట్ చేసిందో ఆ ఆర్డర్ కాపీలో ఒక 2-3 అంశాల గురించి మాట్లాడుతున్నాం సార్. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. నిజంగా నవ్వొస్తుంది ఆ అంశాలని ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే. సార్, ఒక కేసు ఉంది సార్, ఇమ్రాన్ ప్రతాప్ గడి, ఇందాక మీరు చూపించారు, వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అని చెప్పేసి. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఈ కేసుకి సంబంధించినటువంటి ఈ కొన్ని గైడ్ లైన్స్ని ఇచ్చింది. ఏవైతే ఈ ఏదైతే క్రైమ్స్ ఉంటాయో 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల మధ్యలో శిక్ష పడేటటువంటి ఏదైతే ఉంటాయో వీటిలో ఏం చేయాలి అంటే ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయాలి. ఇందాక మీరు చెప్పారు 14 రోజుల్లో చేయాలని చెప్పి. జోక్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్లో నాకైతే డేట్ కనిపిస్తలేదు. కంప్లైంట్లో మళ్ళీ చెప్తున్నా, డేట్ అయితే నాకు కనిపిస్తలేదు. ఏ సమయంలో ఆ కంప్లైంట్ ఇచ్చాడో తెలియదు. మరి ఆ పేజ్ ఏమైనా కట్ అయిందా, నా దగ్గర లేదా తెలియదు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మీ దగ్గర ఉన్న దాంట్లో ఏముంది? ఏం లేదా? నా దగ్గర కూడా ఉంది కాపీ. ఆ కాపీ తెలుగులో ఉందా? ఉంది సార్. ఒకసారి మీరు చూడండి, మీకు అక్కడ డేట్ కనిపిస్తుందా? నాకైతే కనబడలేదు, కానీ వీళ్ళు ఆ కేసు ఫైల్ చేస్తున్నామన్న చోట మాత్రం డేట్ లేదు. అది వాళ్ళు రాసుకుంది ఎఫ్ఐఆర్ లో. అది కాదు, కంప్లైంట్ సిగ్నేచర్ పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను సిగ్నేచర్ పెట్టిన చూడగానే గౌరవనీయులైన అన్నప్పుడు ఇక్కడ స్టేషన్ డేటే వేస్తాం మనం. అదే ప్లేస్ డేట్ ఇదే సార్. అక్కడ ఎక్కడ లేదు, ఎక్కడ డేట్ లేదు. అతను ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చాడా క్లారిటీ లేదు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు అంటే 17వ తారీఖు రాత్రి 7:30కి ఎఫ్ఐఆర్ కట్టారు. విషయం ఏంటంటే, ఎఫ్ఐఆర్ కట్టింది ఎవరు? తాడిపత్రి పోలీసులు, రైట్? హైదరాబాద్ వెంకటరెడ్డి గారి ఇంటి నుంచి తాడిపత్రికి 360 కిలోమీటర్లు దాదాపుగా ఉంటుంది. అంటే 7 నుంచి 8 గంటలు పడుతుంది సార్. నైట్ అయితే లేట్ కూడా అవ్వచ్చు. 7:30కి ఎఫ్ఐఆర్ కట్టేసి 1 గంటలో బండి తెప్పించుకున్నారు అనుకుందాం. బయలుదేరి పొద్దున్నే 5 గంటలకి వెంకటరెడ్డి గారి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అక్కడ నిల్చొని 7 గంటల నుంచే లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి అక్కడ సెక్యూరిటీ ఆపితే సెక్యూరిటీని అడ్డు తొలగించుకొని లోనికి వచ్చి 7:30కి గంట కొట్టారు. ఎలా సాధ్యం? నాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు, మహిళలు మా మీద అఘాయిత్యం జరిగిందయ్యా ఎఫ్ఐఆర్ కట్టండి అంటే ఎఫ్ఐఆర్ కట్టించుకోకుండా నెలల తరబడి తిప్పించుకున్నటువంటి పోలీస్ స్టేషన్లు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ వచ్చి ఫ్రెష్ కూడా అయ్యారు. రిటర్న్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు ఎక్కడైతే హోటల్లో స్టే చేశారో ఆ హోటల్ దగ్గర లగేజ్ కోసం అని ఆపారంటే వాళ్ళు రాత్రి బయలుదేరిపోయి ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి వచ్చేసి ఇక్కడికి ఫ్రెష్ అయ్యి ఫ్రెష్ గా నా దగ్గరకు వచ్చారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక విషయం చెప్తా. ఇక్కడ ఒక అనుమానం అనేది నాకు కలుగుతుంది. ఇది అనుమానం మాత్రమే. మళ్ళా నా మీద కేసులు పెట్టారు. ఏంటి అనుమానం అంటే, టీము ఎఫ్ఐఆర్ కంటే ముందే బయలుదేరిపోయింది. నా అనుమానం చెప్తున్నాను. టీము ఎఫ్ఐఆర్ కంటే, ఎందుకంటే వచ్చి హోటల్ తీసుకొని ఇక్కడ ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకున్నారు అంటున్నారు. ఎవరు తీసుకుంటారు హోటల్? గంట కోసం మీరు హోటల్ తీసుకుంటారా? గంట కోసం త్వరగా వచ్చి హోటల్లో దిగి ఫ్రెష్ అయ్యి ఇంటి దగ్గరికి వచ్చింది తాడిపత్రి నుంచి కదా, వచ్చింది తాడిపత్రి పోలీసులు కదా. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా కొట్టుకొచ్చినా 4-5 అయితే పొద్దున్న. లోనికి వచ్చింది 7 గంటలకి. 2 గంటల కోసం హోటల్ ఎందుకు తీసుకుంటారు? ఏదైతే అదైందని స్పీడ్ గా వచ్చేసాను సార్. అది సినిమాలలో పవన్ కళ్యాణ్ గారు చేయగలరు, వేరే ఎవరు చేయలేరు. కానీ నేనేమంటున్నానంటే, ఈ టీము ముందుగా వచ్చేసింది, ఎఫ్ఐఆర్ తర్వాత కట్టారు అన్న ఆప్షన్ కూడా ఓపెన్ ఉంది. ఒకటి. రెండోది, ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పింది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని. ఇన్ దిస్ కేస్, ఏ కేసు? వెంకటరెడ్డి గారి కేసులో జోక్ సార్, వినండి కొంచెం జాగ్రత్తగా. ఏదైతే సెక్షన్ 173(3) ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము 14 రోజులు టైం ఉంటుంది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోవాలి. రెండోది, చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ ఏంటంటే, ప్రియర్గా పర్మిషన్ తీసుకోవాలి ఆఫ్ ద ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అంటే డీసీపీ గారి ర్యాంక్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోవాలి. కోర్టు ఏం చెప్తుంది ఆర్డర్లో? చాలా జాగ్రత్తగా ఉండండి. దేర్ ఈస్ ఆల్సో నో మెటీరియల్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ షోయింగ్ ఎనీ పర్మిషన్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సీనియర్ ఆఫీసర్. ఆఫీసర్ దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు అని ఆర్డర్ చెప్తుంది. చట్టం చెప్తుంది ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆర్డర్ చెప్తుంది పర్మిషన్ తీసుకోలేదు. మరి ఆ సిఐ గారు బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడిండు ఫోన్లో? పర్మిషన్ తీసుకోలేదు కదా. కోర్టు ఆర్డర్ లో ఉంది తీసుకోలేదని క్లియర్ గా కోర్టు ఆర్డర్ లో ఉంది. కోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఉంది నో పర్మిషన్ ఆబ్టైన్డ్ అని.
తీసుకోలేదు. ఎవరి పర్మిషన్ తో వచ్చారు వీళ్ళు? లేదు, మీరు పర్మిషన్ తీసుకోలేదు, సరే ఒప్పుకుంటా. బయటికి వెళ్ళి సిఐ గారు సార్ అని ఫోన్లో ఎవరితో మాట్లాడారు? ఓకే, ఎవరన్నా నేతలతో మాట్లాడారా? ఒక్కసారి కాదు సార్, నా దగ్గర ఉన్నప్పుడే దాదాపుగా 3-4 సార్లు బయటికి వెళ్ళి మాట్లాడి నేను అక్కడికే రావాలి మీరు విచారణకి అన్నారు. అప్పుడు దాకా ఏంటి ఇక్కడే స్టేట్మెంట్ అన్నారు. అవును, అప్పటికప్పుడు మీరు అక్కడికి రావాలని చెప్పారు. అంటే అక్కడికి రమ్మని పిలిచినటువంటి అధికారి ఎవరు అంటే ముందే అసలు సిఐకి తెలియకుండానే ముందే ఎక్కడికక్కడ కొంతవరకే సిఐకి పాటు తెలుసా చేశారా అసలు ఏంటి? చాలా ముఖ్యమైన పాయింట్ సార్, ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాటికి మాట్లాడారు. గుడ్ పాయింట్. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎస్పీ గారితో మాట్లాడుంటారు అని. అవును, ఎస్పీ కాదండి, పర్మిషన్ కేవలం డిఎస్పీ దగ్గర నుంచే తీసుకోవచ్చు. అలాంటిది ఎస్పీ గారితో మీరు మాట్లాడారంటే పర్మిషన్ తీసుకున్నట్టే కదా. మరి ఆ పాయింట్ని కోర్టులో ఎందుకు రాయించలేదు మీరు? ఎందుకు ఆ ఇచ్చినటువంటి అధికారిని దాచారు? ఇచ్చింది అధికారా, మీరు మాట్లాడింది అధికారితోట, ఎవరైనా నేతతోట, ఎవరైనా టీడీపీ నాయకుడితో మాట్లాడారు అంతసేపు సార్ అని? అనుమానాలు సార్ మాకు, అవును అనుమానాలు. ఒకవేళ మీరు సార్తో మాట్లాడుంటే ఆ సార్ పేరు ఇక్కడ రాయాలి కదా, వీ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్ ఆఫ్ అవర్ సుపీరియర్ అని చెప్పేసి ఆయన పేరు రాయాలి కదా, కానీ రాయాలే. ఇది ఒకటి ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ ఇదే ఆర్డర్లో చాలా మంచి విషయం కోర్టు ఆర్డర్లో రాయించారు, చాలా మంచి విషయం ఏంటంటే ద రిమాండ్ అక్యూజ్డ్ కంటైన్స్ ఓన్లీ జనరల్ ఎలిగేషన్స్. ద రిమాండ్ రిక్వెస్ట్ కంటైన్స్ ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్. రిమాండ్ రిక్వెస్ట్ లో ఏమి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఆయన చేసిన తప్పేం లేదు, ఓన్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పొలిటికల్ రైవలరీ. ఇది కోర్టు ఆర్డర్లో ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో కేవలం జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆఫ్ పొలిటికల్ రైవలరీ. అంటే పాలిటిక్స్ లో ఉన్నటువంటి ఏముంటుంది సార్, అది రాజకీయంగా రాజకీయ కక్ష కనిపిస్తుంది. ఎక్కడ కూడా టెక్నికల్ పాయింట్స్ కనిపించలేదు, ఆయన చేసినటువంటి తప్పులు కనిపిస్తలేవని ఆనరబుల్ కోర్టు తన రిపోర్ట్లో రాసుకొచ్చింది. ఇది ఎంత పెద్ద విషయం. నెక్స్ట్ ఒక పాయింట్ చెప్తాను. ద ఆబ్సెన్స్ ఆఫ్ ద సెట్ మ్యాండేటరీ ప్రొసీజర్ సేఫ్ గార్డ్ క్రియేట్ సీరియస్ డౌట్స్ అబౌట్ ద లీగాలిటీ ఆఫ్ ద అరెస్ట్. అసలు ఆయన అరెస్ట్ లీగాలిటీ మీదనే కోర్టుకి డౌట్ వచ్చింది. అసలు ఆయన అరెస్ట్ మీదనే కోర్టుకి డౌట్ వచ్చిందంటే నిజంగా ఇది ఎంత పెద్ద విషయం. రిమాండ్ కెనాట్ బి గ్రాండ్ అని చెప్పేసి కోర్టు క్లియర్ గా ఇందులో చెప్పడం రైట్. ఇక మీరు ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్న ఒక్క షార్ట్ టైంలో ఫినిష్ చేసేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ఈ రోజు లెటర్లు రాశారు పాషా గారు అన్నారు. నేను ఈ రోజు లెటర్లు ఎందుకు రాశానంటే సార్, బాధ. నిన్న వెంకటరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. నిన్న నాకు వచ్చినటువంటి కోపానికి ఎందుకు కోపం వచ్చింది చెప్పండి. వెంకటరెడ్డి గారు ఒకవేళ ఏదైనా తప్పు చేసుంటే, మీరు అరెస్ట్ చేసుంటే, ఆయన కంటే ఆ తప్పుని 100 రెట్లు ఎక్కువ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గొడ్డలి పోటు అని చెప్పేసి మన వైఎస్ మన ఆయన సార్ వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని మన జగన్ గారికి ఆపాదిస్తూ చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు నిలబడి, ప్రజల ముందు నిలబడి, నారా లోకేష్ గారు మీడియా ముందు నిలబడి, ప్రజల ముందు నిలబడి మాట్లాడారు. మరి అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీస్ పంపించారా? నోటీస్ పంపించిన పోలీసునేమో యాక్షన్ తీసుకుంటారు. ఒకడు మంచి పని చేసి నోటీస్ పంపిస్తే అప్రిషియేట్ చేయాలి. అరే ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు వ్యవస్థను ఆ విధంగా వాడాలని వైఎస్ఆర్సీపీకి తెలుసుంటే బాగుండేది. అది ఇక నేను ఎందుకని చెప్పేసి రాశాను, ఇద్దరికి రాశాను సార్ లెటర్లు. ఒకటి ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, నెక్స్ట్ డీజీపీ గారికి. పోలీసు వ్యవస్థ యొక్క పరువు పోతుంది ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల. ఒకవైపు కోర్టులు మెట్టికాయలు వేస్తున్నాయి. నేను రాసింది 5 పాయింట్లు. ఇల్లీగల్ అరెస్ట్ వితౌట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ఆ క్లియర్ వయలేషన్ ఆఫ్ ద సెక్షన్ 173 ఇందులో చెప్పారు. ఆ ఒక పాయింట్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు మ్యాండేట్ ఇగ్నోర్డ్. సుప్రీంకోర్టు ఆర్డర్లని పోలీసు వ్యవస్థ ఇగ్నోర్ చేస్తుంది. మూడో పాయింట్ వచ్చేసి అరెస్ట్ అపియర్స్ పొలిటికల్లీ మోటివేటెడ్. వెంకటరెడ్డి గారి పేరు రాసి మరీ రాశా, వెంకటరెడ్డి గారి అరెస్ట్ అనేది పొలిటికల్లీ మోటివేటెడ్. నాలుగోది డ్యామేజ్ టు ద రెప్యుటేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్. వీళ్ళు చేస్తున్నటువంటి కొంతమంది చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యామేజ్ అవుతుంది. ఇవి కాకుండా ఒక చిన్న అంశం సార్, వీళ్ళు వచ్చిన పరిస్థితి చూసారా? ఆ వీడియో చూసారా మీరు? వెంకటరెడ్డి గారి ఇంటి ముందుకు వచ్చారు సార్. సుప్రీంకోర్టు చెప్తుంది యూనిఫామ్లు తొలగండి అయ్యా అని చెప్పేసి ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చారు సార్. నన్ను చంపమించి చల్లు లోన్ కొట్టాడు. నేనేం చేస్తా? ఆ వ్యక్తిని కూడా చంపమించి కొడతా. తను కొట్టాడు కదా, కొట్టిన తర్వాత పోలీసులే కొడతావా నువ్వు అంటే, అరే నువ్వు యూనిఫామ్ వేసుకుంటే కదా నాకు తెలిసేది నువ్వు పోలీసు కదా అని. రెండో కేసు సార్, అది ఇంకా పెద్ద కేసు. పోలీసులే కొట్టాడు అనేది ఇంకా పెద్ద. అదే చెప్తున్నాను. జీన్స్ ప్యాంట్లు వేసుకొని అదేదో సినిమాకి వచ్చినట్టు వచ్చారు ఆ ఇంటికి. ఒక ఆఫీసర్ గారు క్షమించాలి,
జీన్స్ ప్యాంట్ వేసుకుని సినిమాకి వచ్చిన కనిపిస్తుంది చూడు స్క్రీన్ పైన మరి జీన్స్ ప్యాంట్. ఏంటి సార్ నాకు అర్థం కాదు. యూనిఫామ్ అంటే ఒక గౌరవం, ఒక ప్రతిష్ట, పరువు. అంత కష్టపడి చదువుకొని మీరు యూనిఫామ్ వేసుకొని ఆ స్థాయికి మీరు వచ్చి యూనిఫామ్ లేకుండా ఇంటికి వచ్చి తలుపు కొడితే ఆయన మీకు ఆ మర్యాద ఇచ్చాడు. అది ఎంత పెద్ద గౌరవం. నాలాంటి వాళ్ళు చదువు సందలేని వాళ్ళు అయితే ఆ మర్యాద ఇస్తారా? ఒకసారి చెప్పండి. పక్క రాష్ట్రానికి వచ్చి కనీసం లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వలేదు. అది కూడా వైలేషన్. ఆయన కేసు పెట్టొచ్చు. ఆల్రెడీ ఆయన వైఫ్ పెట్టారనుకుంటా కేసు పెట్టొచ్చు. రైట్. వీళ్ళ మీద ప్రైవేట్ గా వీళ్ళు అది చేయొచ్చు. Right. చట్టంలో ఉందా ఆప్షన్? ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉంది. యూజ్ చేసుకోవాలి వెంకటరెడ్డి గారు. రైట్.